డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. క్వాంటమ్ అంటే ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయి. మీరు ఇమాజిన్ చేసుకుంటే శారీరక కష్టపడడం కాదు, మైండ్ ఉపయోగించి సెల్ ఫోన్ ఉపయోగించి మీరు పనిచేస్తే ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది, పనులు ప్రారంభించాం. బిట్స్ పిలాని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్ ఇక్కడికే వస్తూ ఉంది. పనులు మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన, ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ పక్కన బ్యూటిఫుల్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ 5తో అమరావతి రాజధాని నిజమైన స్ఫూర్తితో ప్రజా రాజధానిగా, దేవతల రాజధాని, ఆ స్ఫూర్తి మీరు ఇవ్వాలి. మొన్న మీరందరూ కూడా ఒక పని చేశారు, ఒక స్ఫూర్తిదాయకంగా ఇచ్చారు. శాశ్వతంగా ఆ స్ఫూర్తి ఉండాలంటే మీలో ఎప్పటికప్పుడు చెప్పుడు మాటలు వదిలిపెట్టి రాష్ట్రం అంతా కూడా ఆలోచించాలి. ఇది ప్రారంభం మాత్రం. నాకు ఒక ఆలోచన ఉంది, అమరావతి నెంబర్ 1 క్యాపిటల్గా భారతదేశంలోనే కాకుండా టాప్ 5లో ఒకటిగా అమరావతి తయారవుతుంది. దాంట్లో అనుమానం లేదు. కొంతమందికి విజన్ తెలియని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అమరావతి అక్కడి నుంచి వస్తే ఈ పక్క మంగళగిరి, తాడేపల్లి ఇంకొక కార్పొరేషన్, విజయవాడ ఇంకొక కార్పొరేషన్, గుంటూరు ఇంకొక కార్పొరేషన్, ఆ తర్వాత ఒక 10 మున్సిపాలిటీలు. చిలకలూరిపేట పక్కన చూసేది సత్తెనపల్లి, తెనాలి, నూజివీడు, ఇవన్నీ కూడా మీరు చూస్తే అనేక కార్పొరేషన్లు అన్నీ కలుస్తాయి. దీనికి ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 96 కిలోమీటర్లు ఇంటర్నల్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, 190 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్. కేంద్రం కూడా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. మొన్న నేను ఈ సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. దానికి కారణం ప్రధానమంత్రి గారు